హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఈజీగా అయ్యేలాగా కేవలం 5 నిమిషాల్లోనే ఈ టేస్టీ అయిన కొత్తిమీర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా మనము రైస్ ఐటమ్స్ సింపుల్వి చేస్తే పిల్లలు కూడా చకచకా తినేస్తారు కదండి. అలాగే దీనికి మనము ఎలాంటి కర్రీ లేకపోయినా ఈజీగా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు వరకు కొత్తిమీరని తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కప్ సైజ్ తోటి నేను 1 కప్ వరకు కొత్తిమీరని తీసుకున్నాను. అలాగే 5 లేదా 6 వరకు పచ్చిమిర్చి, క్యారెట్, అలాగే బీన్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనము ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ని వేసి ఇలా ఫైన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కంప్లీట్గా ఫైన్ పేస్ట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లోకి 3 టీ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకోవాలి. అది 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి బీన్స్, అలాగే క్యారెట్, కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఇలా డైరెక్ట్గానే వేసుకోవాలండి, ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, ఇది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా వీటిని ఒక 3 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 3 నిమిషాల వరకు మనం లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకోవాలి. అప్పుడు మనకి బీన్స్, అలాగే క్యారెట్ మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి మనము వేడివేడి రైస్ అయినా లేదు మిగిలిపోయిన రైస్ ఉన్నా కానీ చాలా బాగుంటుంది. ఇలా మనం వేడివేడి రైస్ వేసుకొని ఇలా మనం వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. మీకు ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలోనే ఈజీ లంచ్ బాక్స్ ఐటమ్ ఈ కొత్తిమీర రైస్. పిల్లలు తప్పకుండా ఇష్టంగా తింటారు, అలాగే ఇది చాలా హెల్దీ కూడా. ఇలా మనం డైరెక్ట్ క్యారెట్, బీన్స్ ఇస్తే తినరు కదా, అలా అని ఇలా రైస్ ఐటమ్స్లో యాడ్ చేసిస్తే వాళ్ళు కూడా తప్పకుండా తిని చాలా హెల్దీగా ఉంటారు. దీంట్లోకి మనము రైతా వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది, లేదు ఇలా ప్లెయిన్గా తిన్నా ఇంకా చాలా బాగుంటుంది. చూసేసారు కదండి కొత్తిమీర రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. బాయ్.